ఆనందమైనటువంటి వేళ, అమృత గడియలు. ఎంత చక్కటి ఇది ఆదివారం, అందరికీ మంచి అవకాశంతో, సంక్రాంతి శుభాకాంక్షలతో చక్కగా మన ఉపాధ్యాయులను మనం అందరం కూడా సత్కరిస్తూ ఉన్నాం. మంచి శోభామైనటువంటి ఈ యొక్క బాజా భజంత్రీలతో మన వాళ్ళు మనం సత్కరించడం మనం చేసుకున్న పూర్వపుణ్యం. కనుక మన వాళ్ళు వాలంటీర్లుగా ఆ బ్లడ్ డొనేట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి. అదేవిధంగా మన గురువుల యొక్క సందేశం కూడా వినాలి మనం. కాబట్టి కుర్చీలన్నీ ఖాళీ అయినాయి, మళ్ళీ కుర్చీలు ఫిలప్ కావాలి. అది అట్లా ముడుచుకొని పైకి లేదు. సార్ చూడండి సార్. నాతోటి ఉపాధ్యాయులకు 1983 సంవత్సరం జరిగినటువంటి విద్యార్థులకు విశ్వోదయాలో చదువుకున్నామన్నారు. విశ్వోదయ పెట్టిందే మానవతా విలువలను అభివృద్ధి పరచుకోవడం. మానవుడిగా ప్రవర్తించాలి, కనీసం దానవుడిగా కాకూడదు. విద్యార్థి దశలోనే మొక్కలోనే మంచి అలవాట్లు, నడవడిక బాగుంటే అది చిరకాలం ఉంటుంది. మంచి పౌరులుగాను, మంచి తల్లిదండ్రులుగాను, మంచి పిల్లలను తయారు చేయడానికి మానవతా విలువలు చాలా విలువైనటువంటి, విలువ అంటేనే విలువైనటువంటి, అవి ఎప్పటికీ చెరగకుండా సావాస దోషాలకు కానీ, ధనకాంక్ష కానీ, పదవీకాంక్ష కానీ లోపడకుండా మంచి మానవులుగా మానవతా విలువలను కాపాడుతూ కుటుంబానికి, దేశానికి, ఇక్కడ చదివేట పాఠశాలకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా భగవంతుని కోరుతున్నాను. నేను ఇక్కడ విశ్వోదయ బాయ్స్ స్కూలు, గర్ల్స్ స్కూలు ఒకటిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నాను. తర్వాత ఆ స్కూల్ వేరైన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దాదాపు 35 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ టీచర్గానే పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం నేను మీరు మీ ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయో నాకు కూడా ఇక్కడి నుంచి ఆధ్యాత్మికంలో ఉండేదాన్ని కాబట్టి నాకు బడి గుడి రెండు ఉండేది. డ్యూటీ ఫస్ట్, గాడ్ నెక్స్ట్. టైంకు అన్నిటికంటే విలువైనది టైం. కాబట్టి టైం సెన్స్ లేకపోతే నో సెన్స్. కానీ అవి గమనించుకుంటూ మనీ కాదు, మనస్సు ప్రధానం, కులం కాదు, గుణం ప్రధానం. అందరినీ ప్రేమిస్తూ అందరూ మనవాళ్ళే అనుకుంటూ ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అదే నా సూత్రం. ఇప్పటికీ కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఏ విధమైనటువంటి వ్యాధులు నాకు లేవు. పేషెంట్స్ ఉంటే పేషెంట్స్ కాదు. ఆరోగ్య సూత్రాలు కూడా గమనిస్తూ మంచి విలువతో ఉంటే విలువ తప్పకుండా మనకు వస్తుంది. ముందు మనం ఆదర్శంగా ఉంటేనే ఇతరులకు చెప్పాలి, వాడు పాటిస్తాడు. మనకు లేకుండా ఊరికే చెప్తే అది నీటి మీద వ్రాతలే.
రాతి మీద వ్రాతలుగా ఉండాలి. ఆ విధంగా మంచి జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యంగా ఉంటూ దేశానికి కుటుంబానికి మంచి వ్యక్తులుగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ అంతటి. థ్యాంక్ యూ మేడం. అలాగే తర్వాత మసూన్ రావు గారు ఉన్నారు. సభకు నమస్కారం. కరెస్పాండెంట్ గారికి, ఉపాధ్యాయ మిత్రులకు అభివందనలు. ప్రియ విద్యార్థులారా అని సంబోధించాలనుకున్నాను. మీరు 47 సంవత్సరాలు అటు ఇటు నెలలు. ప్రియ బంధువులారా, మాకు ఇది చక్కటి అవకాశం. ఒకటి, సన్మానించబడి మేము పొంగిపోతున్నాం. రెండవది, మిమ్మల్ని అందరినీ కలవటం. మూడవది, మా ఉపాధ్యాయులను కలపటం. నాలుగవది, పాఠశాలను ఒకసారి మళ్ళీ సందర్శించడం. ఇట్లా చెప్పుకుపోతుంటే మళ్ళీ బోర్డు చాక్ పీసు 45 నిమిషాలు కావాల్సి ఉంటుంది. ముఖ్యమైనది ఏంటంటే ఆధ్యాత్మికత అవసరమైనటువంటి పీరియడ్ మీదే నివర్తించాలంటే, సాంప్రదాయబద్ధంగా నివర్తించాలంటే వాళ్ళ అదృష్టాలతో పాటు మీ ఆధ్యాత్మికత, మీ సరి అయినటువంటి వ్యక్తిత్వం అన్నీ కూడాను తోడైతేనే కానీ అవి సత్ఫలితాలు ఇవ్వవు. కాబట్టి మీ అందరికీ కూడాను టర్నింగ్ పాయింట్, 10th క్లాస్ టర్నింగ్ పాయింట్ అంటారు. ఏదంటే నాకు బైపీసీనా ఎంపీసీనా అనే విషయంలో ఇదే విధంగా 47, 48 ఈ వయస్సు మీ బిడ్డలను కూడా నువ్వు మార్చడంలో మీ యొక్క బాధ్యతల్లో టర్నింగ్ పాయింట్. కాబట్టి మీ అందరికీ సంపూర్ణంగా పుష్టిగా భగవదాశ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. తర్వాత భాస్కర్ రావు గారిని మాట. 83, 84 బ్యాచ్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చేయటం. ఈ విధంగా కలిసికట్టుగా అందరూ ఒకళ్ళు. తర్వాత నేను టైం, డిసిప్లైను ఇవి ఎక్కువగా చూసుకుంటుండేవాడిని. వచ్చిన స్టూడెంట్స్ని కూడా ప్రేయర్ అయిపోయేటప్పటికి లేటుగా వస్తే ఒక దెబ్బ కొట్టడం, అది కోపంగా కొట్టడం కాదు, మామూలుగా ఒక దెబ్బ అందరినీ కొట్టడం, లేకపోతే పరిగెత్తేయటం, ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు స్కూల్ ఎక్కకూడదు, బయట ఎక్కడెక్కడో జరుగుతుంటే పేరెంట్స్ వచ్చి క్లైమ్ చేసేవాళ్ళు. మీ ఇష్టం సార్, వాళ్ళని రిటర్న్ కొట్టండి, వాళ్ళు సక్రమంగా ఉండాలా అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నాకు తెలిసి ఒక విద్యార్థిని 1-4 సార్లు చెప్పి ఎన్నో విధాలుగా మారుతానుకుంటే అలగాల. తర్వాత ఒకసారి స్టాఫ్ని పిలిచి వాడిని బాగా కొట్టాను. తర్వాత 2 నెలలే ఉండింది ఎగ్జామ్స్. 2nd క్లాస్లో పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యేవాడు. తర్వాత ఇప్పటికీ చెప్తుంటాడు కనపడ్డా, ఇప్పుడే సార్ అని. అట్లా గేమ్స్ ఆడేవాళ్ళు కొంచెం బాగా ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. ఎక్కడ కనపడినా నమస్తే సార్, మీ పుణ్య సార్. దాదాపు 10-15 మంది పీఈటీస్గా, పీడీలుగా చేస్తున్నారు. వాళ్ళందరూ కనపెడితే ఒకసారి కాళ్ళకి దండం పెడుతుంటే కుదిరా ఆయన అంటుండేది. అట్లా చాలామంది సెటిల్ అయ్యారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అయింది. వాళ్ళందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. మీకు అందరికీ దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తాను. తర్వాత నాగేశ్వరరావు గారిని మాట. సభాధ్యక్షులు, విశ్రాంత సహోధ్యాయులు, పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మిస్టర్స్ కళ్యాణి, మీరంతా ప్రైమరీ విద్యార్థులు. ఓకే, ఏదైనా ఉపాధ్యాయులకి ఒక్కడికే ఈ గౌరవం సమాజంలో. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రాదు, ఎస్పీకి రాదు,
చీఫ్ సెక్రటరీకి రాదు, ఉపాధ్యాయుడికే. రాధాకృష్ణన్ కూడా ఉపాధ్యాయుడే కదా, రాష్ట్రపతి. అయితే ఇది దాదాపు 10-15 బ్యాచెస్ ఇప్పటికీ మన పాఠశాల పూర్వ విద్యార్థులు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. మంచి సాంప్రదాయం ఇది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ కరువు ఎక్కడో. ఇటీవల ఆ జిల్లా పరిషత్ స్కూల్స్లో కొందరు వైశ్యులు ఇక్కడ ప్రముఖులు, స్థానికులు కాబట్టి వాళ్ళతో కంప్లైంట్ చేస్తే 1 or 2 occasions. అయితే ఇది మనది ద్రవ్య సహాయ పాఠశాల, గ్రాంటినేట్ స్కూల్. ఏది ఏమైనా సరే వక్తలు చెప్పారు, మన సలీం దగ్గర నుంచి మన సంస్థ విశ్వోదయ, దాని యొక్క సూత్రాలు, ఇక్కడ ఉండేటువంటి క్రమశిక్షణ, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఒక మిత్రుడు చెప్పాడు, నాగేశ్వరరావు, ఆయన పంధాలో బాగా ఇప్పుడు చెప్పాడు భాస్కర్ రాజు గారు, క్రమశిక్షణ వాళ్ళది. పాఠశాలలో క్రమశిక్షణ సుచిమెత్తగా చెప్పాడు ఆయన. ఏదో 1-2 అట అదేవాడిని కళ్ళ కుదిరి పెట్టేవాడిని అని. పాప కుమారస్వామి గారు ఆ పిచ్చయ్య, ఆ పెద్ద పీటయ్య వారు అక్కడ కూర్చోంటారు. ఇంటర్వెల్లో భాస్కర్ రాజేమో ఆ యాప్ చెట్టు కింద ఉంటాడు, మెల్లేమో నా చేతిలో ఉంటుంది. ఇంక మీకు తెలుసు, ఒక్కోటికి 5-6 కదా. తప్పు చేసింది ఒకడు బెంచ్లో పడేది వైట్ అడుగు బలవా చేసుకొచ్చాడు, యూనిఫామ్, కాకి ప్యాంటు, ఆ నిక్కర్లు రాయి, అప్పుడు ప్యాంటు లేవు, వేస్తే ముగ్గురికి పచ్చటి మెల్లలు, ఆ పసుపు వైట్ మీద కాంబినేషన్. సంస్థను బట్టి వ్యక్తులకు, వ్యక్తులను బట్టి సంస్థకి. మరి మేము దాదాపు ఇప్పుడు 32 సంవత్సరాలు మీరు విడిపోయి, మా 30, 35, 37, 40 సంవత్సరాల జీవితంలో కొన్ని వేల మంది పోయి ఉంటారు కదా. మరి ఇన్ని వేల మంది కనీసం మీ ఫింగర్ ప్రింట్స్ ఒక 60 వ్యక్తులు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇక్కడికి వస్తే లేట్ అన్నపూర్ణమ్మ, శ్రీదేవి, నరసయ్య, వెంకటరామయ్య, అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నారు మీరు. మరి నేను చేరిన కొత్త 74 చేరా, 10 ఏళ్ళ తర్వాత నా అదృష్టం కొద్దీ మీరు నా శిష్యులు అయినారు, మీ అదృష్టం కొద్దీ నేను మీకు మాస్టర్ అయినా. మరి నేను చేరినప్పుడు 74లో నాకు స్టాల్వర్డ్స్ ఆ కీర్తి వెంకటరామయ్య గారు, మరి రాఘవయ్య మాస్టర్ గారు, మరి ఉద్దండులు ఉన్నారు, సుందరరాజ గారు, శకుంతల మేడం, వీళ్ళందరూ ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ అన్నీ చెప్పింది ఏమే. అలాగే ఆ రోజుల్లో కళ్ళ బెదురు 4 దెబ్బలు కొట్టి చెప్పామంటే క్రమశిక్షణ నేర్పాం, మీకు కావాల్సిన గుణాత్మక విద్య నేర్పాం. అలా నేర్పబట్టే ఒక్క ఆయన నాయుడు, డాక్టర్ ప్రభాకర్ నాయుడు తప్ప కావలి ప్రథమ పౌరులు ఏకుల ప్రసాద్ కాడ నుంచి ఈ కిరణ్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ పేరు భారత్ వరకు మన స్టూడెంట్స్. మరి ఇంతమందిని ప్రథమ పౌరుల కాడ నుంచి ఇప్పుడు చెప్పాడు శ్రీనివాసులు కండక్టర్, ఈ కానిస్టేబుల్స్ ఉన్నారు 2 మంది, 3 రూరల్ 1, 2లో. నా ప్రతిరోజు స్థలం కొడతారు వాళ్ళు, ఎక్కడ పెట్టినా వాళ్ళే, ట్రాఫిక్లో వాళ్ళే. కాబట్టి కానిస్టేబుల్స్ ఇక్కడ 15 మంది, యశాదు, శ్రీకాంత్, చాలామంది. కాబట్టి ప్యాకర్, పోస్ట్ మాస్టర్లో ప్యాకర్ దగ్గర నుంచి కానిస్టేబుల్, కండక్టర్స్. మొన్న ఒక అతను బాలాజీ ఫ్యాన్సీ స్టోర్లో కనపడి, నాయన ఏం చేస్తున్నావు? ఢిల్లీలో సిబిఐలో డిఎస్పీ ర్యాంకులు ఉన్నాను సార్, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ బాయ్. అడుగో అనిల్ ఫ్రమ్ బాంబే వచ్చినాడు, ఇప్పుడు విన్నారు యూఎస్ఏ నుంచి లైవ్ టాక్. చూడండి ఇలా ఎంతమందో మా స్టాఫ్ పిల్లలు ఉన్నారయ్యా ఆ కాలేజీలో కానీ, ఆ వెంకట్రావు పిల్లకాయలు కానీ, మా మూర్తివారి పిల్లకాయలు కానీ, బ్రీసో గారు కానీ, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది జవహర్ భారతి స్టాఫ్, మా స్టాఫ్ పిల్లలు అమెరికాలో, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడో పోయి ఉన్నారు. మరి గౌరవం కాదంటే మాకు గర్వకారణం, ఆయా పేరెంట్స్ కూడా గర్వకారణం. నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆ రోజులు విలువలు ఉన్నాయి. ఇప్పుడు మా శకుంతల మేడం అని ఎప్పుడు అన్నారు, మా మిత్రులతోటి మధు, రమేష్ వీళ్ళందరూ పోతే మేము ఇంకా 10 సంవత్సరాలు పాఠం చెప్తామా. మీరు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టండి, ఒక 50 మంది కూడి
ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టండి, సేమ్ స్టాఫ్, మేము బ్రతుకుంటే. అంతే, ఆ జోష్ వాళ్ళు తగ్గల ఇంకా ఉంది, అది చెప్పగలిగే సత్తా ఉంది మాలో, మర్చిపోలే. ఈ రోజు వరకు నేను సమ్మర్లో 2 months ఖాళీ ఉన్నాను. మే, జూన్ 2 నెలలు కంపల్సరీగా నేను గ్రామర్ టీచ్ చేస్తాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, హౌస్ వైఫ్స్ వరకు, ఎంప్లాయీస్ వరకు, టీచర్స్ వరకు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది టీచర్స్ హియర్. మరి వాళ్ళు చాలు కదా. ఆయన చెప్పాడు పీజీకే 3 వల్ల నేను సైన్స్ పాస్ అయినాను. ఇంకొక ఆయన మసూరు మ్యాథ్స్. ఎంతోమంది అరుగు రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తుంటారు మాకు. మరి కరస్పాండెంట్ గారు చెప్పారు కనీసం మీరు 2 సంవత్సరాలకు ఒకసారైనా మీరు కూడి మీ క్లాస్మేట్స్, బాగోగులు, మీ టీచర్స్, ఇంతకుముందు ఫస్ట్లోనే మీరు అందరికి సంతాపం ప్రకటించారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే సమయం లేదు. మా అందరి దివంగతమైనటువంటి అందరి ఆశీస్సులు మీకు కలగాలని ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. మీరు చదివే రోజుల్లో 79లో భయంకర తుఫాన్ వచ్చింది. అక్కడ 5 షెడ్స్ ఉండేది, రేకుల షెడ్లు. ఇక్కడ ట్యాచెడ్ హౌస్ ఉండేది. ఆ తాటాక్ అంతా జనవరేటే. ఆ రకంగా ఈ 3 రోజులు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇదేమో శ్రీనివాస రెడ్డి. ఇలా అంచెలుగా మీరు ఆ రేకుల షెడ్లు అయ్యవారు ఖాళీకుంటే ఎవరు సెలవు పెట్టాను. కుమారస్వామి గారు చందమామ, పాలమిత్రం, బొమ్మ ఇల్లు తీసుకుని మీ క్లాస్కి వచ్చేవాడు. సేమ్ థింగ్ విత్ ఎం నాగేశ్వరరావు. మా అకాడమిక్లో మేము ఉండేవాళ్ళు, మూర్తి, నేను, మేమంతా. ఆయన మాత్రం మాకు నేర్పాడయ్యా. క్రమం ముందు ఒక అంత రాయి, ఒక కాగితం, అదే నాకు అలవాటు పెట్టిపోయింది. ప్రతి శనివారం సాయంత్రం వరుస పెడతా 4 బార్లు పలట్రా 6 చేరుకుంటా పోవాల. ప్రజలు కంపలు పెట్టి ఆ రాళ్ళన్నీ మండే అసెంబ్లీకి నాకు అర్థంలాగా ఉండాలి గ్రౌండ్. దట్ వాస్ మై డిసిప్లిన్. నాకు గొప్పతనం కాదు, అంటే ఆ విధంగా కుమారస్వామి గారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాం. దానికి పూర్తి సహకారం వ్యాయామం ఉపాధ్యాయులు. ఉమ్మడి ఏదైనా సరే, మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాం కదా, 100 అవుతాయా?